హలో బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 మరొకసారి అన్ఫెయిర్గానే ఎలిమినేషన్ జరిగింది. అది ఎవరిదో కాదు, శ్రీజాదే. ప్రోమోలో చూపించినట్టుగానే ఓట్ల ప్రకారం శ్రీజ ఎలిమినేట్ అయినట్టుగా చూపించారు. నిజానికి అవి నిజంగా ఆమెకు పడ్డ ఓట్లా కాదా, ఆమెకి భరణి గారికి ఓట్లు వేసినట్టుగా చూపిస్తున్నారు. కానీ భరణి బాండ్ వర్సెస్ శ్రీజగా ఓట్లు జరిగినాయి. అసలు భరణి అండ్ శ్రీజ మధ్యలో ఓట్లు ఏంటనేది ఇక మనమే అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే అక్కడ ఎంత ఫేవరెటిజం నడుస్తుందో మనందరికీ తెలుసు. ఇది ఏమాత్రం కూడా రియాలిటీ షో కాదు, జస్ట్ సీరియల్. ఇది ఓన్లీ సీరియల్ షోగానే మనం చూడాలి. ఇంతకుముందు కూడా ఏంటంటే, ఇంతకుముందు మనం చూస్తే ప్రతి సీజన్లో 1, 2, 3 ఏదో ఒక 5 వైల్డ్ కార్డులు దింపేవాళ్ళు. ఇప్పుడు ప్రతి 2 వారాలకి ఇన్పుట్లు అనే నెపంతో వాళ్ళని తీసుకురావటం, వీళ్ళకి నానా ఇన్పుట్లు ఇప్పించడం జరుగుతుంది. మరి ఇదేమీ సీజన్ అర్థం కావట్లేదు. అంతకుమించి పెద్ద విషయం ఏంటంటే నిబ్బీలు ఈ షోలో ఉన్నారు. వీళ్ళ కోసమే ఈ షో నడుస్తుంది. నాకు తెలిసి మేబీ బీబీ టీం కూడా పెద్ద నిబ్బీలు ఉండొచ్చు. ఇది ఏమాత్రం కూడా నాకైతే అర్థం కావట్లేదు. అంత పెద్ద స్టార్ నాగార్జున గారిని పెట్టుకొని ఆయన చేత కళ్యాణంలో తనూజ మధ్యలో ఏముందో చెప్పించే ప్రయత్నం చేయించడం అంటేనే ఈ సీజన్ దొబ్బింది. నాకు తెలిసి శ్రీజ ఎంత బాగా ఆడిద్దో మనందరికీ తెలుసు. అక్కడున్న ఏ ఒక్క ఆడపిల్ల కూడా నిజంగా శ్రీజ కంటే బాగా ఆడే అవకాశమే లేదు. ఈ బీబీ టీంకి ఏంటంటే ఈసారి రియాలిటీ షో కాకుండా సీరియల్ షో చేయాలనుకుంటున్నారని చెప్పి నిఘా వర్గాల బోగట్ట అంట. ఏంటంటే భరణిని ఖచ్చితంగా టాప్ 5లో ఉంచేద్దామని చెప్పి డిసైడ్ అయ్యారంట. ఈ ఎపిసోడ్లు మనం చూస్తే మనకు అర్థమవుతుంది. తనూజ లాంటి వాళ్ళు, లేకపోతే దివ్య లాంటి వాళ్ళు చేసే ఫుడ్ గొడవలు, ఇక నిబ్బి లవ్ షోలు, ట్రాక్లు, మధ్యలో అక్కడక్కడ 1, 2 గేమ్లు పెడతా ఉంటారు. ఇది ఏమాత్రం పర్సనాలిటీ షో అయితే కాదు. విన్నర్ అవ్వటానికి మాత్రం మన ఏడుపులు రానికో, పొలాలు రానికో, లేకపోతే నిబ్బీలకో, లేకపోతే సుమన్ సెట్ లాగా ఏమీ చేయకపోయినా సరే కూర్చుంటే ప్రతి దానికి వెనకాల ఆర్ఆర్లు వేసే ఇలాంటి వాళ్ళు విన్ అయితే మాత్రం ఇక అంతకు మించిన దౌర్భాగ్యం ఇంకోటి లేదు. మరి ఏ విధంగా ఇది రియాలిటీ షో అవుతుందో నాకైతే అర్థం కావట్లేదు. సరే, జనం ఓట్లు వేశారు అందుకే వెళ్ళిపోయిందని చెప్పి మనం అనుకుంటే అంతకు మించి ఇంకేం లేదు. ఈ షో బతికుందంటే ఇమ్మానియల్ అండ్ సంజన గారి వల్లే. దీన్నైతే ఇక ఈ దెబ్బతో చంపేయడానికి డిసైడ్ అయిపోయారు. మీరే డిసైడ్ అవ్వండి. నిజంగా బిగ్ బాస్ మీద ఉన్న ప్రేమతో ఉండే ప్రేక్షకులు అయితే మాత్రం ఈ సీజన్ ఏమాత్రం హర్షించరు. బిగ్ బాస్